హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీ స్క్వేర్. ఈ వీడియోలో భారతదేశంలోని 5 శక్తివంతమైన హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. నంబర్ 1, కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఈ పురాతనమైన శివుడి దేవాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అయితే కాశీ ప్రపంచంలోనే పురాతనమైన జీవించి ఉన్న నగరం. అయితే కాశీలో మరణించిన వారు పుట్టిక మరణ అనే జీవన చక్రం నుండి విముక్తి పొందుతారు అని భక్తుల విశ్వాసం. కొన్ని లక్షల మంది వివిధ ప్రాంతాల నుండి ఈ ఆలయానికి తరలి వస్తారు. నంబర్ 2, తిరుపతి. తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని ఈ ఆలయం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ప్రతిరోజు లక్షల మంది భక్తులు విరాళాలు ఇస్తారు. అయితే శ్రీనివాసుడి దర్శనం కలిగితే పాపం తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నంబర్ 3, కేదార్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయాల మధ్య మందకాని నదీ తీరంలో ఉన్న ఈ శివుడి దేవాలయం 11,755 అడుగుల ఎత్తులో ఉంది. భూమికి అత్యంత సమీపంగా ఉన్న దైవిక స్థలం అని భావిస్తారు. ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి తీవ్రమైన మంచు వాతావరణానికి నిలబడుతుంది. అయితే ఇక్కడ శివుడు స్వయంగా తపస్సు చేసిన స్థలం అని భావించబడుతుంది. భూమికి దగ్గరగా ఉండే దైవిక శక్తులు అధికంగా ఉంటాయని, అందుకే ఇక్కడ శివలింగం చాలా శక్తివంతమైనదని నమ్మకం. నంబర్ 4, మీనాక్షి టెంపుల్. తమిళనాడుకి చెందిన మధుర అనే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం మీనాక్షి అమ్మవారు, పార్వతి మరియు సుందరేశ్వర స్వామి శివుడు దేవాలయం. ఈ ఆలయం దాదాపు 2,500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. లక్షలాది మంది భక్తులు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్య నుంచి విముక్తి పొందినట్లు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీనాక్షి అమ్మవారు కటాక్షం లభిస్తే జీవితం మారుతుంది అని భక్తుల విశ్వాసం. నంబర్ 5, సోమనాథ్ టెంపుల్. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న శివుడి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఆదిశంకరాచార్యులు, భీమదేవుడు మరియు కృష్ణదేవరాయలు వంటి గొప్పవారు పునఃప్రతిష్టం చేశారు ఆలయం అని భావిస్తారు. అయితే ఇక్కడి జ్యోతిర్లింగ దర్శనం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ప్రతి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి తక్కువ సమయంలో 12 నుంచి 16 నిమిషాల సమయం పడుతుంది. అలా 5 ఆలయాల గురించి ఒకే వీడియోలో చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఆలయం గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాము. మీకు నచ్చిన ఆలయం పేరు కామెంట్స్లో పెట్టి ఎస్ అని కామెంట్ చేయండి. ఆ ఆలయం గురించి పూర్తి వివరాలు, సమాచారం మన ఛానల్లో అందిస్తాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అబీ స్క్వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.